భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ కదా. తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు ఉంటారు కదా, ఏది బంగ్లాదేశ్లో వాళ్ళు హిందువులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అప్పట్లో. పాకిస్తాన్లో కొంచెం తక్కువ 22% ఉండేవాళ్ళు. ఏది మన బెంగాల్, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం కదా, తూర్పు పాకిస్తాన్లో 22% ఉండేవాళ్ళు. వాళ్ళ మీద పాకిస్తాన్ వాడు చేసిన చట్టం ఏంటో తెలుసా? ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్. హిందువులు ఎనిమీస్, వాళ్ళ ఆస్తుల్ని లాక్కునేటటువంటి హక్కు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉంది. అది ఖురాన్ ప్రకారం, షరియా లా ప్రకారం అది సత్యం, అది ధర్మం. అలా చేస్తే వాడికి పరలోకంలో అన్ని ఫెసిలిటీస్ లభిస్తాయి అనేటటువంటిది వాడు నమ్ముతాడు. సో శత్రువుల ఆస్తిని లాక్కునేటటువంటి అనైతికమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఖురాన్ ప్రకారం చాలా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి అల్లాకి నచ్చినటువంటి చట్టం అని వాడు నమ్ముతాడు. కాబట్టి వాడు అంత రాక్షసత్వంగా ఉంటాడు. హిందువుల ఆస్తుల్ని కొన్ని లక్షల ఎకరాలు దోచేసుకున్నారు. ఆ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్గా మారి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులకు 1 ఎకరం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మన ఇండియాలో లేదు. పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కదా, ముస్లిం కంట్రీగా మారిన తర్వాత వాడు చట్టం చేసుకున్నాడు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం నాన్ ముస్లిమ్స్ యొక్క ఆస్తులన్నీ లాక్కోవచ్చు. అంటే వాళ్ళు చెప్పేటటువంటి ధర్మము, వాళ్ళు నమ్మేటటువంటి మతము, వాళ్ళు చెప్పేటటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. అందుకే వాళ్ళంతా అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వాడు జిహాద్ చేసి అల్లాకి వ్యతిరేకము, ఇస్లాంకి వ్యతిరేకము, మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకమైనటువంటి వాడిని చంపడం వల్ల వీడు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీడికి స్వర్గంలో 72 మంది కన్యలు, మంచి ఫలాలు, తేనె ఇవన్నీ ఉంటాయి. ఓకే, అది అందుకనే ఆ జిహాద్లో లవ్ జిహాద్ ఓ భాగము. లవ్ జిహాద్ అనేటటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఏంటంటే ఇలా రాడికల్గా వెళ్ళవు, కత్తులు కటాలు పట్టుకుని యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లవ్ జిహాద్. లవ్ జిహాద్లో ఏంటి, నాన్ బిలీవర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని బిలీవర్గా అంటే ముస్లింగా మారిస్తే వీడికి స్వర్గం గ్యారెంటీ. ఎందుకని లవ్ జిహాద్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇదొకటి. 2, నాన్ బిలీవర్స్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి పుట్టేటటువంటి సంతానంతో సహా వాళ్ళు ముస్లింలుగా అయిపోతారు. అంటే ముస్లిం జనాభా పెరుగుతుంది. హిందువుల జనాభా కానీ అపోజిట్ వర్గంలో ఉన్న క్రైస్తవుల జనాభా, బుద్ధుల జనాభా, సిక్కుల జనాభా, జైనుల జనాభా తగ్గుతుంది. సో ఇక్కడ ముస్లిం జనాభా పెంచడానికి ఈ లవ్ జిహాద్ ఉపయోగపడుతుంది. అది అల్లాహకి ఇష్టమే, అది ఖురాన్కి సమ్మతమే, అది మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి నిజమే, అది మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి మార్గమే. అలాగే లవ్ జిహాద్ నాన్ బిలీవర్ని బిలీవర్గా మార్చడం వల్ల వీడికి పరలోకం వస్తుంది. ఈ అడ్వాంటేజెస్ వీడు మత ఛాందసవాదంతో నెత్తినెక్కించుకున్నాడు కాబట్టి వాడు లవ్ జిహాద్ చేయడానికి చూస్తాడు. ఖురాన్ ఇదంతా చెప్తుందా లవ్ జిహాద్? 100%. నాన్ బిలీవర్ని బిలీవర్గా మార్చి పెళ్లి చేసుకోవాలి అని ఖురాన్ చెప్తుంది. వాక్యం చూపించిన ఖురాన్లో 2వ సూర 221లో దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి.